good evening to you all. జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల తుని న్యూస్ బులెటిన్ కు స్వాగతం సుస్వాగతం. నా పేరు కే కామ్లీ. నేను ఎస్టాన్య. మేము 8వ తరగతి విద్యార్థులం. Welcome to ZP Girls High School Tuni. Every day begins with discipline and unity. ఈ రోజు 17 ఆగస్టు 2026 సోమవారం. నేటి వార్తల ముఖ్యాంశాలు. నేటి నుండి FA1 పరీక్షలు ప్రారంభం. భారత్ వికాస్ పరిషత్ వారి ఆధ్వర్యంలో స్టేట్ ర్యాంకులు సాధించిన వారికి ఘన సన్మానం. వార్తలు వివరంగా. ఈ రోజు నుండి 20వ తారీఖు వరకు 6 నుండి 10వ తరగతి విద్యార్థులకు FA1 ఎగ్జామ్స్ నిర్వహించారు. ఈ రోజు ఉదయం తెలుగు సబ్జెక్ట్ నందు ఆఫ్టర్నూన్ మ్యాథ్స్ ఎగ్జామ్ జరిగింది. Welcome to the daily assessment at ZP Girls High School Tuni. Every test is a step towards knowledge, confidence and academic excellence. శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నందు ఇవాళ సన్న బియ్యం అన్నం, పప్పు, బంగాళదుంప కూర, ఉడికించిన గుడ్డు అందించారు. పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మన స్కూల్ నుండి రాష్ట్ర స్థాయిలో 2వ, 3వ, 6వ ర్యాంకులు సాధించిన హర్షిని, భానుక్రాంతి, అఫ్రీన్లను భారత్ వికాస్ పరిషత్ సభ్యులు నేడు సన్మానించారు. గురువందన్ ఛాత్రాభినందనలో భాగంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్కూల్ హెచ్ఎంలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో 10వ తరగతి విద్యార్థులు, SBVP సభ్యులు పాల్గొన్నారు. మళ్ళీ ఆ చిన్న చెరువులో నీరు తీసుకొచ్చి పెద్ద చెరువులో పోస్తే సరిపోదు. చిన్న చెరువులో నీరు తీసుకొచ్చి మళ్ళీ పెద్ద చెరువులో పోస్తే సగం వరకే వస్తుంది. ఎందుకంటే మన పాఠశాల నుంచే స్టేట్ ర్యాంకర్స్ 3 ఉన్నారు. అలాగే ఫస్ట్ క్లాస్ 147 నెంబర్స్కి వచ్చింది, మీకు తెలిసిన విషయం. పిల్లలందరూ కూడా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఆ లక్ష్యం దిశగా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆ లక్ష్య సాధనలో వాళ్ళు సాధించడానికి సహాయకులే గురువులు. ముందు గురువులు చెప్పింది, పెద్దలు చెప్పింది వింటూ గౌరవిస్తూ ఎవరైతే ముందుంటారో వాళ్ళకి భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక మాట అంటారు, ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి, ఎన్నడూ కోల్పోవద్దురా ఊరిని, నిశా విలాసమంతసేపురా ఉషోదయాన్నంబడాపురా. మీకు అర్థమై ఉంటుంది, చీకటి ఎంతకాలం, రాత్రి అయిన తర్వాత పగలు రాక మానదు. మనం అయ్యో నాకు రావట్లేదు, నేను చదవలేకపోతున్నాను, నేను చదవలేనేమో, ఆ నెగిటివ్ థాట్ నుంచి పాజిటివ్ వైపు వెళ్తే నాకు ఎందుకు రాదు, నేను ఎందుకు చదవలేను, నేను ఎందుకు సాధించలేను అనే మోటివేషన్తో మీరుంటే మంచి మార్కులతో పాస్ అవుతారు. మీ భవిష్యత్తు పూలబాటగా మారుతుంది. ఈ అవకాశాన్ని నాకు అందించినటువంటి భారత వికాస్ పరిషత్ సభ్యులకి మరొకసారి నమస్సమాంజలి తెలియజేస్తూ థ్యాంక్ యూ అంటున్నాను. పిల్లల ద్వారా పత్తి సేవ అభివృద్ధి చేద్దాం. శాలువాని, దండ, షీల్డ్ని కూడా ప్రెసిడెంట్ గారు, శివాజీ గారు, కృష్ణమూర్తి గారు విమర్శంగా కోరు. ఒకరి తర్వాత ఒకరు చేయండి.
సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, శివాజీ గారు, భానుక్రాంతి. భానుక్రాంతి అది సన్మానము, తల్లిదండ్రులకి సన్మానము, పిల్లల చేత తదుపరి ప్రధానోపాధ్యాయులు కూడా సన్మానం జరుగుతుంది. ఆ తదుపరి అందరూ గ్రూప్ ఫోటోకి ఉండాలి. స్కూల్ సెకండ్ స్టేట్ కార్డ్ ర్యాంక్. కవర్ కూడా ఇవ్వండి. కవరు మాస్టర్ కవర్ కవర్ ఇవ్వండి. చూడండి. ఓకే, పాపకి ఇచ్చేసేస్తాం. మన సభ్యులందరూ కూడా అటే పండి కొద్దిగా జరగండి. మీరు అటు రండి, ఫోటో వస్తారు. శివకుమార్ గారు మెమోంటో ఇస్తారు. కవరు పి శివకుమార్ గారు, రిటైర్డ్ ఉద్యోగులు. అలాగే కవరు రాజబాబు గారు ఇస్తారు, ట్రెజరర్ రాజబాబు గారు. 4వ ప్లేస్ అలాగే మెమోంటోస్ కూడా ఉంటాయి. మెమోంటోస్ ఇవ్వండి. 4వ ప్లేస్ అలాగే మెమోంటోస్ కూడా ఉంటాయి. మెమోంటోస్ ఇవ్వండి. మెమోంటో కొద్ది పైకి పెట్టండి మేడం, కనిపించడం లేదు. మెమోంటో కనిపించిన పెట్టండి పైకి మేడం. అందరికీ నమస్కారం. రేపటి బులెటిన్ లో మరలా కలుద్దాం. ధన్యవాదాలు.